హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. నేను మీకు లాస్ట్ ఎపిసోడ్‌లో ట్రౌజర్స్ స్మాల్ సైజ్‌లో కటింగ్ ఎలా చేయాలో చూపించాను కదా! సో, ఈ వీడియోలో మనం ఆ ట్రౌజర్ స్టిచ్చింగ్ ఎలాగో చూస్తున్నాం చూడండి. సో, చూడండి ఇదేనండి మనం ఈ ఎపిసోడ్‌లో రెడీ చేసిన ట్రౌజర్. సో, మీరు చూస్తే ఇదిగోండి బ్యాక్ సైడ్ ప్యాచ్ పాకెట్ వచ్చింది. సో, మీరు చూస్తే స్లాంట్ పాకెట్స్ ఇచ్చాను ఫ్రంట్. చూడండి ఇవి మామూలుగా అయితే లోపలికి పాకెట్స్ కుడతాం కదా! అలా కాకుండా నేను ఇది బయటకొచ్చినట్టుగా జీన్స్ పాకెట్ లాగా స్టిచ్ చేశాను. అలాగే మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడ ఫ్లాప్ చూడండి. కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌తో ఫ్లాప్ ఇచ్చాను. చూడండి ఇక్కడ బటన్‌తో ఎంబలిష్ చేసే పార్ట్‌కి చూడండి ఎంత అందంగా ఉందో కదా! ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో. సో, ఈ పాకెట్స్ చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఈ పాకెట్స్ ఎలా చేయాలో షార్ట్స్ చేశాను. సో, ఫ్రంట్ పాకెట్స్ మీద సెపరేట్‌గా ఒక షార్ట్ చేశానండి. అలాగే మనకి ప్యాచ్ పాకెట్ విత్ ఫ్లాప్, బ్యాక్ పాకెట్స్ ఇచ్చాను. సో, ఇది కూడా నేను షార్ట్స్‌లో చెప్పాను ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి. సో, ఇప్పుడు ఈ ప్యాంట్ విషయానికొస్తే చూడండి ఎలా ఉందో. సో, యాంకిల్ లెంత్ ట్రౌజర్ అండి. సో, చూడండి. ఇది ఫిట్టింగ్, ఫినిషింగ్ ఎలా ఉంటుందో పక్కన మీకు వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి. సో, ఓవరాల్‌గా మన ట్రౌజర్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి బెల్ట్ కూడా చూడండి. బెల్ట్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. మీకు ఇక్కడ చూస్తే సైడ్ జిప్పర్ ఇచ్చానండి. సో, బ్యాక్ సైడ్ చూడండి. సో, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చాను. సో, బెల్ట్ ఓవరాల్‌గా ట్రౌజర్ అయితే ఇలా ఉందండి. సో, ఎలా ఉందండి? నా వర్క్ గనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. సో, మనం ఇప్పుడు ఈ ట్రౌజర్ ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఈ ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాం కదండీ. సో, చూడండి ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్‌లో స్టిచ్చింగ్ చూస్తున్నాము. సో, దీనికోసం ముందుగా నేను ఏం చేశానో చూడండి. సో, మనకి ఇది ఫ్రంట్ ప్యాటర్న్ అండి. సో, ఈ ఫ్రంట్ ప్యాటర్న్‌కి నేను ముందుగా చూడండి ఈ విధంగా పాకెట్ డ్రాఫ్ట్ చేసుకున్నాను. సో, ఈ పాకెట్‌కి ఇక్కడ ఫ్లాప్ వస్తుందన్నమాట. ఈ ఫ్లాప్‌కి నేను ఇక్కడ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తానండి. సో, మెయిన్ ట్రౌజర్‌కి అయితే మట్టికి చూడండి ఇది డెనిమ్ లాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బట్ ఇది చాలా డెనిమ్ అంత హెవీగా ఉండదు కానీ లైట్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో, ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను నేను ట్రౌజర్స్ కోసం. సో, ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి ముందు ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దామండి. సో, స్టిచ్చింగ్‌లో ఫస్ట్ స్టెప్ వచ్చి చూడండి ఇది బ్యాక్ ప్యాటర్న్స్ కదా! సో, ముందు క్రాచ్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ ప్యాటర్న్స్ కూడా ముందు క్రాచ్ దగ్గర జాయిన్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. సో, క్రాచ్ జాయిన్ చేసుకున్నాం కదండీ! సో, ఫ్రంట్ బ్యాక్ క్రాచ్ దగ్గర జాయిన్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఏదైతే డాట్స్ డ్రాఫ్ట్ చేసాం కదా! సో, చూడండి. సో, ఈ రకంగా మార్కింగ్ వేసుకొని సో, ముందు డాట్స్ అనేవి క్లోజ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ డాట్స్ క్లోజ్ చేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాటర్న్స్ రెడీ చేసుకోవాలి. సో, ఈ పాకెట్స్ చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఈ పాకెట్స్ ఎలా చేయాలో షార్ట్స్ చేశాను. సో, ఫ్రంట్ పాకెట్స్ మీద సెపరేట్‌గా ఒక షార్ట్ చేశానండి. అలాగే మనకి ప్యాచ్ పాకెట్ విత్ ఫ్లాప్, బ్యాక్ పాకెట్స్ ఇచ్చాను. సో, ఇది కూడా నేను షార్ట్స్‌లో చెప్పాను ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి. సో, చూడండి ఫ్రంట్, బ్యాక్ పాకెట్స్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయిందండి. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చి మనము సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసే ముందు చూడండి ఇక్కడ సైడ్ జిప్ వస్తుంది కదా! సో, నేను ఇక్కడ 6.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ పిన్ పెట్టాను. సో, ఇక్కడ నుంచి ఈ పైన 6.5 ఇంచెస్ స్టిచ్ వేయకుండా ఇక్కడ ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి కిందకి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ జిప్ కోసం వదిలేసి మిగతాది కిందకి జాయిన్ చేశాను చూడండి. సో, జాయిన్ చేసి సీమ్ అలవెన్స్ బ్యాక్ సైడ్ వచ్చేలా పెట్టుకొని అగైన్ దీనిపైన మనము టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇన్సీమ్స్ జాయిన్ చేసేసుకోవాలండి. సో, ఇన్సీమ్స్ కూడా చూడండి నేను ఆల్రెడీ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను. సో, ఇప్పుడు ఈ ఎడ్జెస్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇన్సీమ్స్ కూడా జాయిన్ చేయడం ఫినిష్ అయిపోయింది కదా! సో, నెక్స్ట్ చూడండి మనము కింద హెమ్ పార్ట్ ఫినిష్ చేయాలి. సో, మీరు ఇక్కడ చూస్తే నేను 2 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా కింద హెమ్ కోసం తీసుకున్నాను. సో, ముందు ఒక 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టి తర్వాత సీమ్స్ ఓపెన్ చేసి ఈ విధంగా పెట్టి సో, మనం ఇలా రౌండ్ స్టిచ్ వేసేసుకోవాలి. సో, ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి కింద హెమ్ ఫినిష్ చేశాను. సో, ఇప్పుడు మనకి ట్రౌజర్‌లో లాస్ట్ పార్ట్ అండి. సో, బెల్ట్ అటాచ్ చేయాలి. సో, ఈ బెల్ట్ అటాచ్ చేయడానికి చూడండి మనకి వేస్ట్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో దాని ప్రకారం ముందుగా బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను చూడండి ఇది
1/4 ఇంచు ఎలాస్టిక్ దీనికి నేను అటాచ్ చేయబోతున్నాను. సో దానికోసం బెల్ట్, సో నేను 3.5 ఇంచెస్ టోటల్ విడ్త్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ తీసుకుని చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టి సో ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బెల్ట్ రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఇది బ్యాక్ సైడ్ అండి. సో ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేద్దాము. ఇక్కడ నాకు 14 ఇంచెస్ వచ్చింది. సో ఇది నేను 4 ఇంచెస్ తగ్గించి 10 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం బెల్ట్ అటాచ్ చేయడానికి ముందుగా ఏం చేస్తున్నామంటే చూడండి, ఇది రైట్ సైడ్. సో బెల్ట్ ఇట్లా ఇది 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్ వేయాలన్నమాట. సో మొత్తం దీన్ని రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. సో చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చి చూడండి, మనం బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అటాచ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ మనకి ఎలాస్టిక్ జాయిన్ చేసేస్తాను. సో ఇక్కడ నేను స్టిచ్ వేసి ఎలాస్టిక్ జాయిన్ చేస్తాను. సో ఇక్కడ స్టిచ్ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామంటే చూడండి, ఇది మన సైడ్ సీమ్ కదా. సో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకుని ఒక ఎడ్జ్ ఇక్కడ జాయిన్ చేసుకుంటాము, ఇంకో ఎడ్జ్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. సో ఈ విధంగా జాయిన్ చేసుకుని సో ఇది లోపలికి శాండ్విచ్ చేసుకుంటా మనము ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా బెల్ట్ జాయిన్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ జాయిన్ చేశాను, అలాగే ఫ్రంట్ ఈ విధంగా బెల్ట్ ఫామ్లో వస్తుంది. సో హాఫ్ ఎలాస్టిక్ హాఫ్ బెల్ట్ సో ఏ విధంగా జాయిన్ చేయాలో చూసారు కదా. సో చాలా ఈజీగా మనం ఈ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవచ్చండి. సో మొత్తం ఇప్పుడు మనకి బెల్ట్ అటాచ్ చేయడం కూడా ఫినిష్ అయిపోయింది కదా. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మనం దీనికి జిప్పర్ అటాచ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ జిప్పర్ అటాచ్ చేసుకుందాం. సో జిప్పర్ అటాచ్ చేసుకుంటే మనకి ట్రౌజర్ అనేది ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. దీనికి డిజైనర్ పాకెట్స్ ఫ్రంట్, అలాగే ప్లీటెడ్ పాకెట్స్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసి ట్రౌజర్ అనేది మంచి ప్రొఫెషనల్ మెథడ్లో ఎలా డ్రాఫ్ట్ చేయాలో మీకు ఫస్ట్ పార్ట్లో చూపించాను. సో ఇప్పుడు ఫైనల్గా స్టిచ్చింగ్ చూపించాను కదండి. సో మీకు నచ్చితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.